Hello students, today we will explain the question and answers of the lesson learning how to measure. Already in the earlier videos I have explained the questions from 1 to 8. Now we will see the 9th question. Already మనం పాత వీడియోలో చూసుకుంటే 8 క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగిలిన క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో 9th క్వశ్చన్ వచ్చేసి మనకు ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అండ్ రీరైట్ దెమ్ విత్ నెసెసరీ కరెక్షన్స్. అంటే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ దే ఆర్ కరెక్ట్ we will write as it is. if they are incorrect అంటే రాంగ్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి రాయాలి మనం. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, 1 square meter is equal to 10,000 square centimeters. Yes, this is correct. It is true statement. 1 square meter is equal to 10,000 square centimeters. So this is the correct statement. Next, second statement, the appropriate unit for reporting the volume of a cylindrical rod is centimeter square. So this is the incorrect statement. This is wrong. So we will write the correct statement now. The appropriate unit for reporting the volume of a cylindrical rod is centimeter cube. మనం ఎప్పుడు కూడా వాల్యూమ్ అనేది సెంటీమీటర్ క్యూబ్ లో కొలుస్తాం. సో ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు, ఇది రాంగ్ కాబట్టి మనం కరెక్ట్ స్టేట్మెంట్ లో ఏం రాసాము, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ రాడ్ ఈజ్ సెంటీమీటర్ క్యూబ్ అని కరెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, ద అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద thickness of a 20 paisa coin is a Taylor's tape. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, 25 పైసా కాయిన్ ని కొలవడానికి టైలర్ యూజ్ చేసే టేప్ ని యూజ్ చేయాలి అంటున్నారు. సో దిస్ ఈస్ ఇన్కరెక్ట్, రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ఎ 20 పైసా కాయిన్ ఈజ్ ఏ సెంటీమీటర్ స్కేల్. మనం ఇక్కడ కాయిన్ యొక్క థిక్నెస్ ని కొలవాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి, సెంటీమీటర్ స్కేల్ ని యూజ్ చేసి కొలవాలి. నెక్స్ట్ డి బిట్స్, అదర్ స్టేట్మెంట్, ఏ మెజరింగ్ సిలిండర్ క్యాన్ డైరెక్ట్లీ మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. మెజరింగ్ సిలిండర్ తోని మనము డైరెక్ట్ గా వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ని మెజర్ చేయొచ్చు అంటున్నారు. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్, ఫాల్స్ స్టేట్మెంట్. విల్ రైట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఏ మెజరింగ్ సిలిండర్ క్యాన్ డైరెక్ట్లీ మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ ని డైరెక్ట్ గా మెజర్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ బై యూజింగ్ ద మెజరింగ్ సిలిండర్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ నౌ విచ్ వీ హ్యావ్ రిటర్న్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ విల్ యూ మెజర్ ద ఏరియా ఆఫ్ యువర్ పామ్ యూజింగ్ గ్రాఫ్ పేపర్? ఎక్స్ప్లెయిన్. పామ్ అంటే మన అరిచేతిని ఎలా కొలుస్తాం, మనం గ్రాఫ్ పేపర్ ని యూజ్ చేసి ఎలా కొలుస్తామని అడిగారు క్వశ్చన్. సో ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఐ విల్ షో హౌ టు మెజర్ అవర్ పామ్ యూజింగ్ ద గ్రాఫ్ పేపర్. సో ఫస్ట్ విల్ రైట్ ద ప్రొసీజర్. సి, ఫస్ట్లీ వీ హ్యావ్ టు టేక్ ఎ గ్రాఫ్ పేపర్ అండ్ పెన్సిల్. కీప్ యువర్ పామ్ ఆన్ గ్రాఫ్ పేపర్. మార్క్ ద outlines of palm on it using pencil. Now remove the hand to find the outline or boundary of the palm on graph paper. Now count the number of complete squares inside the boundary. Also count those squares inside the boundary which are half or greater than half. Add this to the number of complete squares. Complete squares ki add చేయాలి. These total number of squares inside the boundary gives the area of the palm. If there are n squares inside the boundary, the area of the palm becomes n centimeter square.
Okay, so this is the procedure. Now I'll show you how to measure it. See children, firstly you have to take the graph paper like this and put your hand like this. మీ యొక్క పామ్ని అరిచేతిని గ్రాఫ్ పేపర్ పైన ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత పెన్సిల్ తోని అవుట్లైన్ మార్జిన్ వేసుకోండి. So now what you are going to do, you have to draw the outline of your palm like this. So already I have drawn my palm here. So when we are drawing the outline of the palm, ఇలా palm ని డ్రా చేసుకున్న తర్వాత మెల్లిగా మనము హ్యాండ్ ని తీసేసి ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో ఏదైతే ఉందో 1 సెంటీమీటర్, ఈ స్క్వేర్ ఒక బాక్స్ మొత్తం ఎంత 1 సెంటీమీటర్ స్క్వేర్. So 1 centimeter, 1 centimeter length and breadth. So it is a square. So here what is happening? ఇందులో లోపల ఉన్న స్క్వేర్స్ అన్నిటిని మనము కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్ అనేది కౌంట్ చేయాలి. ఈ స్క్వేర్ కౌంట్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫుల్లీ ఈ అవుట్లైన్ వేసుకున్నప్పుడు టోటల్ గా ఫుల్ స్క్వేర్ ని కౌంట్ చేయాలి. ఒకవేళ ఇది హాఫ్ ఫిల్డ్ అయింది అంటే దాన్ని కూడా కౌంట్ చేయాలి. టోటల్లీ కవర్డ్ స్క్వేర్ అండ్ హాఫ్ అండ్ మోర్ దెన్ హాఫ్ కవర్డ్ స్క్వేర్ ని కౌంట్ చేయాలి. కొంచెం కవర్ అయిన దాన్ని వదిలేసేయాలి. చూడండి ఇక్కడ ఈ చిన్న స్క్వేర్ ని మనం వదిలేయడం జరిగింది. ఇక్కడ నంబరింగ్ వేయలేము, ఎందుకు అంటే ఇది జస్ట్ కొంచెం మటుకే టచ్ అయింది. ఇక్కడ ఈ స్క్వేర్ లో కొంచెం మటుకే టచ్ అయింది. సో ఇప్పుడు టోటల్ ఈ స్క్వేర్స్ ని ఈ అవుట్లైన్ లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే ఎంత వచ్చింది, నా ఏరియా ఆఫ్ ద పామ్ వచ్చేసరికి 90 squares ఉన్నాయి. So the area of the palm which I have drawn, it is 90 centimeter square. So we have to count. So from here I have counted. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే టోటల్ గా హాఫ్, మోర్ దెన్ హాఫ్ కవర్ అయింది. ఈ స్క్వేర్ ని కౌంట్ చేసాం, ఇక్కడ కౌంట్ చేసాం మోర్ దెన్ హాఫ్, హియర్ ఆల్సో మోర్ దెన్ హాఫ్. టోటల్ స్క్వేర్ హ్యాస్ బీన్ కవర్డ్. ఇక్కడ ఇది కూడా కవర్ చేసాం. సో ఇది కొంచెమే టచ్ అయింది కాబట్టి దీన్ని కౌంట్ చేయలేము. సో ఇట్లా టోటల్ గా కవర్ అయిన దాన్ని కౌంట్ చేయాలి, స్క్వేర్ ని మోర్ దెన్ హాఫ్ అయిన దాన్ని కూడా కౌంట్ చేయాలి. సో లైక్ దిస్ ఇలా కౌంట్ చేసిన తర్వాత మనకు టోటల్ ఏరియా ఆఫ్ ద పామ్ వచ్చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ యువర్ సైజ్ ఆఫ్ ద పామ్ ఇట్ వేరీస్. ఒక్కొక్కరిది ఒక్కొక్క పామ్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సైజ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, వి విల్ సీ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th one. మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ కలకండ. కలకండ అంటే ఏంటి, ఇక్కడ షుగర్ గడ్డ చక్కెర ఉంటుంది కదా, దాన్ని కలకండ అంటారు. అండ్ పీస్ ఆఫ్ పట్టిక, ఆలం. రికార్డ్ యువర్ మెజర్మెంట్స్ ఇన్ టేబుల్. సో ఇక్కడ ఏంటి మనకు కలకండ, దిస్ ఈస్ ఆలం, ఇది గడ్డ చక్కెర. సో ఆలం అండ్ కలకండ we have to measure using the measuring cylinder. Here this is the measuring cylinder. ఇక్కడ ఏంటి మనకు స్కేల్ కి ఎలా అయితే మెజర్మెంట్స్ ఉంటాయో ఇందులో కూడా మనకు మెజరింగ్ యూనిట్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెజరింగ్ సిలిండర్. మనం దీంట్లో లిక్విడ్స్ మెజర్ చేస్తుంటాం. సో ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న సాలిడ్స్ ని కూడా మనము ఈ మెజరింగ్ సిలిండర్ యూజ్ చేసి మెజర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో హియర్ వెన్ వీ వాంట్ టు మెజర్ దిస్ పట్టిక అండ్ కలకండ, వాట్ we are going to follow the procedure. Now I'll explain. So measuring the volumes of given compounds, that is kalakanda and pattika, we use a measuring cylinder and a liquid other than water. So ikkada enti manamu measuring cylinder lo ee kalakanda and alam anedi water lo karigipotundi kabatti manamu em teeskovali different solution where the kalakanda and pattika will not dissolve. So here because kalakanda and pattika are soluble in water, hence we shall use kerosene as the measuring liquid. So measuring cylinder lo em తీసుకుంటాం మనం ఇప్పుడు kerosene తీసుకొని అందులో
tie threads to these crystals and hang them in kerosene to measure their volumes by different students and record the observations in a tabular column. So డిఫరెంట్ సైజ్ ఉన్న కలకండ అండ్ పట్టికను తీసుకొని మనం ఏం చేస్తాం, మెజరింగ్ సిలిండర్లో ఒక థ్రెడ్కి కట్టేసి మెజర్ చేయడం జరుగుతుంది. సో 3 different people you measure 3 different volumes of kalakanda and pattika. So now I'll show you how they are going to measure. So in this measuring cylinder, firstly we have to take the measuring liquid, that is other than the water, because water is in water kalakanda and pattika they are soluble. So firstly we have taken some amount of, so I have taken, this is the 100 ml measuring cylinder. So in this kerosene has been taken, and now tie the thread to the kalakanda and put it in the measuring cylinder for measuring. So firstly I have taken 80 ml of kerosene in it. Now when we are putting the kalakanda by tying the thread into the measuring cylinder, the volume of the liquid has been increased. See, like this. So how much? 10 centimeter cube, that is 10 ml of the liquid is increasing. So we have to measure like this. So by using the measuring cylinder, we have 3 different students have measured 3 different volumes of kalakanda. So they get different volumes of kalakanda and pattika. So now we'll answer these questions. Are all the values of volumes of kalakanda equal? No, because they are of different sizes, the volumes will not be same. So are all the values of volumes of pattika equal? No, here also all the volumes are different of pattika because they are of different sizes and shapes. Last question, if not, state the possible reasons why they are not same. Here all the volumes of kalakanda and pattika are not equal because they have irregular shapes. So they have irregular shapes, hence we'll get different volumes of kalakanda and pattika. Next question. 13th question. A carpenter who makes wooden furniture needs accuracy in measurements. Do you ever notice how he measures? How would you appreciate him? So carpenter means who makes our furniture. A carpenter makes wooden furnitures such as table, chair, cot, doors, windows, etc. So many wooden items he prepares with perfect measurements. He should take accurate measurements while making furnitures. Yes. So to take accurate measurements, he uses tape, scale and other instruments to draw accurate lines. Then only he can prepare perfectly shaped furniture. So he prepares a perfect furniture for us. Next question. Make a visit to Panchayat office and collect information how VRO measure areas of agricultural lands in your village. Prepare a questionnaire for this. So village revenue officer, we have to ask some questions about the agriculture lands, how they are going to measure. So here are some of the questions, a questionnaire for asking the VRO. So first question is, which instruments are used to measure the agricultural lands? Next question, what is the unit for measuring agriculture lands? Third one, how much area is equal to 1 acre? Fourth question, how many square yards makes 1 acre?
Fifth one, how are irregular shaped fields measured? So like this you can ask n number of questions. Next question. Collect any invitation card with envelope. Find out the difference between the measurements of card and the cover. Write down the process that you follow. So here what they are asked, invitation card envelope size difference undu. Okay, example చూయిస్తాను నేను. So here this is the invitation card and here this is the cover. This is the envelope cover wherein inside there will be envelope. Inside the envelope cover we need to put the card. So now we have to measure the length and breadth of the card and also envelope cover. When we measure with the help of the scale, we need to measure the length and breadth. Then we will get the size of both the envelope and also the card. Now we'll check it and write. So length of the card, it is card, the inside card which we are putting in the envelope, this is 23.5 centimeter and breadth of card is 18 centimeters. Next, when we are measuring the length of the envelope cover, it is 24 centimeters and breadth of envelope is 19 centimeters. So here when we observe, the card and envelope sizes are different. So the measurements of card and envelope are different, as the card should be easily kept inside and taken out from the envelope. Hence the measurements of card are slightly less than the cover. Yes, the card are less. When we see, look at the envelope, it is more compared to card. So because it has to fit in the envelope, the card has to fit in the envelope. Yes, next question. 16th one, the distance between numbers in a clock is accurately same. List out the things that you observe in your surroundings with accurate distance between them. So some of the examples will: blades of a fan, grills of a window, doors of a house and partitions of a cupboard. Next question. 17th, last question. Try to imagine the area of CD, SIM card, mobile phone, then find out the area of the above by using graph paper. Compare the values of your guess with graph paper measurement. Which thing is closely related to your guess? Let us guess. Area of CD is 100 cm square, SIM card it is 2 cm, mobile is 60 cm square. Now we will take a graph paper and draw the outlines of CD, SIM card and mobile phone on it and check it. Now when we take the graph paper and draw the same as we have done for the palm, we also have to draw the outline of the SIM card like this. We have to draw the outline of the CD, yes, and count the number of squares inside. The totally covered squares and more than half covered squares we have to count. Then only we will get the area of the CD. So here area of the CD is 146 centimeter square. Next we will see the area of the SIM card. Now we will draw the outline of the SIM. So when we draw the outline of the SIM and check the area of SIM card, it is 1 centimeter square. Yes. Next, when we draw the outline of the mobile phone, so here this is the mobile phone where we have drawn the outline, yes, and checked it. So here area of the mobile phone, it is 90 centimeter square. So the squares which it is covered, it is 90 centimeter squares. So here first we have guessed it as CD 100 centimeter, but when we actually found out by using the graph paper, it is 146 centimeter square, and SIM card it was
guess was 2 centimeters and actual was 1 centimeter square. And the mobile phone, it is 60 centimeters square was the guess, and actual area of the mobile phone, it is 90 centimeter square. So like this we can measure the area of any irregular shaped materials by using the graph paper. Okay children, thank you.